హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో నేను వెనీలా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఇంట్లో మనకి దొరికే ప్రోడక్ట్స్ తోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చేశాను చూడండి. మీరు ఇది చేసిన తర్వాత సెట్ అయిన తర్వాత నేను తీస్తున్నాను. అంటే మనకి ఐస్ క్రీమ్ స్కూప్ ఉంటే ఇంకా చాలా మంచిగా వచ్చేది, బట్ అది లేకపోవడం వల్ల నేను స్పూన్ తోటే చూపిస్తున్నాను మీకు. చాలా బాగా మంచి సాఫ్ట్ టెక్స్చర్తో చాలా బాగుందన్నమాట టేస్టీగా. ఈ హాట్ సమ్మర్లో మీరు కూడా హ్యాపీగా ఈ ఐస్ క్రీమ్ని ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు, ప్రొసీజర్ అంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా ఎంత బాగుందో. చక్కగా మనకి బయట కొనుక్కునే మంచి బ్రాండెడ్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ లుక్ అలాగే ఉందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు దీని మీద నచ్చిన చాకో చిప్స్ కానీ ఏదైనా చాక్లెట్ సాస్ కానీ ఏదైనా సరే డెకరేట్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. ఒకటి అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనమాట. ఇది 250 గ్రామ్స్ వెయిట్ ఉందండి. తర్వాత అమూల్ది కండెన్స్డ్ మిల్క్ తీసుకుని ఇది 200 గ్రామ్స్ ఉంది. కొద్దిగా వెనీలా ఎసెన్స్ మనం ఒక 5 to 6 డ్రాప్స్ వేసుకోవాలి. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి. మనకు ఆ ఫ్లేవర్ కోసం జస్ట్ ఒక 5 to 6 డ్రాప్స్ సరిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలుపుకోవడానికి మనకి ఒక హ్యాండ్ బ్లెండర్ కావాలి. ఇది ఎలక్ట్రిక్ బ్లెండర్ అనమాట. మీరు దీంతో అయితేనే మనం చాలాసేపు బీటింగ్ అనేది చేయగలము. మంచి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు చేయాలి. ఫస్ట్ మనం కొనుక్కొచ్చుకున్న తర్వాత ఈ మిల్క్ క్రీమ్ని మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లబడిన తర్వాత తీసేసి ఈ విధంగా మొత్తం దీంట్లో ఉన్న కంటెంట్స్ అంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బీటర్ని ఆన్ చేసి దీన్ని మనము ఒక 3 to 4 minutes కంటిన్యూస్గా బీటింగ్ చేస్తూనే ఉండాలన్నమాట. అలా చేస్తూ ఉంటే అది ఏమవుతుందంటే పల్చగా ఉన్న క్రీమ్ అనేది నిదానంగా టైం పెరిగే కొద్దిగా హార్డెన్ అవుతుంది. అంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. చూడండి, ఫస్ట్లో మనకు కొంచెం నీరుగా ఉంది, ఇప్పుడు థిక్గా అయింది. కొంచెం కంటిన్యూస్గా యూస్ చేస్తాం కాబట్టి దానికి ఒక 2 seconds రెస్ట్ ఇవ్వాలి. ఈ టైంలో మనం కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్ కూడా ఒక 3 to 4 minutes బ్లెండ్ చేసిన తర్వాత మనం ఈ కంటెంట్స్ యాడ్ చేసుకుంటున్నామండి. కండెన్స్డ్ మిల్క్ది టిన్ పైన ఉన్న మూత కూడా చాలా గట్టిగా ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసి మొత్తం ఆ టిన్లో ఉన్న కంటెంట్స్ అంతా కూడా మనం మిల్క్ క్రీమ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఒక 4 to 5 minutes అరౌండ్ 5 minutes మీరు మళ్ళీ బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. మనం ఎంత ఎక్కువసేపు బ్లెండ్ చేస్తే ఐస్ క్రీమ్ అనేది అంత సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. మీరు బ్లెండర్ని కంటిన్యూస్గా ఎక్కువసేపు వాడకుండా కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ యూస్ చేయండి, ఎందుకంటే ఓవర్ హీట్ అవుతుంది కంటిన్యూస్ బ్లెండింగ్. ఇప్పుడు మొత్తం అంతా మనం చక్కగా బీట్ చేసేసామండి. ఒక కొద్దిగా మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇప్పుడు చూసారు కదా చక్కటి వెనీలా క్రీమ్, అది మనకి కలర్ వెనీలా ఫ్లేవర్ ఎలా ఉంటుందో లైట్ మైల్డ్ క్రీమ్ కలర్ ఆ క్రీమ్లోకి వచ్చేసింది మనకి మొత్తం ఐస్ క్రీమ్ మిక్స్చరు. దీన్ని మీరు ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అరౌండ్ 12 hours ఉంచాలన్నమాట. 10 to 12 hours డీప్ ఫ్రిడ్జ్లో ఉంచితేనే ఐస్ క్రీమ్ అనేది సెట్ అవుతుంది. నేను ఇది ఆల్రెడీ దీనికి నాకు ఎయిర్ టైట్ కంటైనర్ లాగా లిడ్ ఉండడం వల్ల ఇంకా దీన్ని నేను వేరే ఇందులోకి మార్చకుండా దీంట్లోనే సెట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో మనము ఒక 12 hours ఉంచితే ఆ తర్వాత ఈ విధంగా ఎమ్మి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.